ఈ చిన్న బిడ్డ షేబాకు మరి ప్రప్రదంగా ఆహారం పుట్టిస్తుండగా దీవించి ఆశీర్వదించండి. దేవుని దయందును, మనుషుల దయందును, పెద్దల దయందును, జ్ఞానమందును, వయసునందును దినదినాభివృద్ధి చెందుటూ సహాయం చేయండి. మీ కృపలో భద్రపరచండి. మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించండి. క్షేమకరమైన కాన్పునిచ్చినందుకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, ప్రప్రదంగా ప్రారంభ బలంగా తండ్రి కుమారుని మీరు ఇచ్చారు. ప్రభువా, జ్యేష్ఠ కుమారుని ఇచ్చారు, తర్వాత కుమార్తెను కూడా ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చేయండి. ప్రభువా, మీకు వందనాలు. చిన్నబిడ్డ షేబా శరీరాన్ని బట్టి వందనాలు నాయన. జోనాదాబును మరి కవితను ప్రేమించి రెండో సంతానంగా ఇచ్చారు. ప్రథమ ఫలంగా ఇచ్చిన నాయన షేత్ స్టీఫెన్ బట్టి కొన్ని స్తోత్రాలు. ఈ బిడ్డలిద్దరినీ దీవించిన ఆయన మందిరంలో పచ్చని ఒలివ మొక్కల వలె నీ సన్నిధిలో పెరగడానికి బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఇంకా ఎదుగుచూ వర్ధిల్లుచూ వచ్చినట్లుగా ఈ బిడ్డల్ని వర్ధిల్లింపచేయండి. పాపకి ఇది నాయన ఈ భూ సంబంధమైన ఆహారం పెడుతున్నాము నాయన, మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. బిడ్డకు చక్కని ఆకలిని పుట్టించి చక్కగా తిని పుష్టిగా ఆరోగ్యంగా శక్తితో నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని, ఆహారం దీవించి పరిశుద్ధపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. పిల్లలానాశీర్వదించెయు బలపరచుని గుమ్మము, పిల్లలానాశీర్వదించెయు బలపరచుని గుమ్మము, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.